మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక పవన్ కళ్యాణ్ గారు గడ్డం పెంచి మరీ మాట్లాడుతున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం చెబుతున్నారో అస్సలు ప్రజలకి అర్థమై చావట్లేదు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చనిపోయినా, లేకపోతే అత్యాచారాలు జరిగినా, లేకపోతే ఇంకేమన్నా జరిగినా, చంపేసిన ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసేస్తారు ఆయన. పైగా దొంగ ప్రేమ ఎలా ఉంటుంది, దొంగలు ఏ విధంగా ప్రేమ చూపుతారనే దానికి ఇప్పుడు కాసేపట్లో మీకు ఒక నిదర్శనం చూపి. ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ఎలా ఉంది. ఈరోజు 17 మంది చనిపోతే శరీర భాగాలు ఛిద్రమై గేట్లపైన గోడలపైన పడిపోతే పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి తీరు నేను చెప్పడం కంటే మీరు చూసి మీరే ఆయనకి కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఆయనకి తెలియజేయండి సార్. ఓట్లు వేసుంటే, ఒకవేళ ఓట్లు ఎవరన్నా వేసుంటే అది మీ బాధ్యతగా తెలియజేయండి. ఓట్లు లేకపోతే వదిలేయండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అవేండి. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు. గబుకి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. చాలా గొప్ప నాయకులు చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఆ రోజు ₹1 ఇచ్చి తప్పించుకుంటే సిగ్గుందా మీకు, అది ఇది మాట్లాడారు. మరి ఇప్పుడు కూడా ₹1 ఇస్తామంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట చెప్తారో లేదో తెలియదు. పైగా ఈ సేఫ్టీ మెజర్స్ సంబంధించినటువంటి ఆడిట్ నిర్వహిస్తే పరిశ్రమలు పారిపోతాయంట. అంటే మేము అది చెయ్యము, చంద్రబాబు నాయుడు గారిని నిలదీయము, పేలేవి పేలుతూ ఉంటాయి, చచ్చేవాళ్ళు చస్తూ ఉంటారు, మాకు పరిశ్రమలే ముఖ్యం. ఇలా మాట్లాడే నాయకుడు మనకి ఉప ముఖ్యమంత్రి గారు. దయచేసి సార్, మీ వ్యాఖ్యల్ని నాడేం మాట్లాడారు, నేడేం మీరు మాట్లాడుతున్నారు ఒకసారి మీరు కూడా చూసుకోండి. ప్రజలకు కూడా చెప్పాను, మీరు కూడా ఒకసారి చూడండి. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి సార్ ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే, ఇంతమంది ప్రాణాలు పోతే, ఇన్ని కుటుంబాలు వీధిన పడితే, ఇంతమంది గాయపడితే, శరీర భాగాలు ఛిద్రమైపోతే ఈ ప్రభుత్వం స్పందించిన తీరు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర వరకు, అలాగే హోంమంత్రి వరకు, అసలు ఏంటి సార్ అసలు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు పైన ఏం చెప్తారు సార్? ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, గంగారావు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్, రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా కాదా అనే సందేహాలు ఆల్రెడీ మొదలయ్యాయి. దానికి అనేక సాక్ష్యాలు సమకూరుతూనే ఉన్నాయి. మీరు అన్నారు, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అయితే స్పందించాలి కదా. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా వాళ్లే భావించట్లేదు. ప్రజలు అంత పెద్ద మ్యాండేట్ ఇస్తే సెలబ్రేట్ చేసుకోలేని వాళ్ళు, నేను గతంలో కూడా చెప్పా, యూనిట్ టెస్ట్ ఫెయిల్, అసైన్మెంట్ ఫెయిల్, క్వార్టర్లీ ఎగ్జామ్ ఫెయిల్, హాఫ్ ఇయర్లీ బాయ్కాట్ చేశారు, యాన్యువల్ ఎగ్జామ్కి స్టేట్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఆ స్టేట్ ర్యాంక్ రావడానికి మనకు తెలుసు మీనా గారి కారణమని, దాన్ని నెక్స్ట్ ఫేజ్లో మాట్లాడుతాను. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం కనీసం ఛాయ్ తాగే సమయంలో కూడా ఇది దిగ్భ్రాంతికరం అని, కానీ దురదృష్టకరమైన సంఘటన. అక్కడ బాధితులకి మా ప్రభుత్వం ఆసరాగా ఉంటుంది, భరోసా కల్పించే ప్రయత్నం చేస్తాం. వెంటనే జిల్లా మంత్రి, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, పక్కనున్న ఎమ్మెల్యే వెళ్లి ఆ బాధితుల్ని పరామర్శించడంతో పాటు వాళ్ళకి కావలసిన రిక్వైర్మెంట్ని ప్రొవైడ్ చేయమని చెప్పలేని దుర్భరమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం యొక్క మైండ్ సెట్ ఉంది. దాంతోపాటు ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ, చిన్నగా అధికారంలోకి ఎలా రావాలని నేర్చుకున్న పార్టీ, 21కి 21 గెలిచామని జబ్బలు జరుచుకుంటున్న పార్టీ ఏ విధంగా గెలిచిందో మళ్ళీ చెప్తా మీకు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేస్తాడో ఆఖరి దాకా తెలియదు. కానీ 21కి 21 స్ట్రైక్ రేట్ అండి. మీనా గారి పుణ్యం. ఖచ్చితంగా కూడా అచ్యుతాపురంలో ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమానిగా పేర్కొన్న కిరణ్ రెడ్డి తీరుపై అనుమానాలంట. క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వం ఎంక్వైరీ మొదలుపెట్టిందంట. హోంమంత్రి గారు ఫోన్ చేశారట, ఆయన స్పందించలేదట. అంటే ఆయన స్పందిస్తే ఏం మాట్లాడుకోవాలనుకున్నారో మాకు తెలియదు. కానీ సోషల్ ఆడిట్ చేసిన
సేఫ్టీ ఆడిట్ చేసినా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయని పరిశ్రమలో ఉన్న వాటిని నిలబెట్టడం తప్ప. మాట బాగుంది మీరు అన్న దాంట్లో. ఒకవేళ ఆయన స్పందిస్తే ఏం మాట్లాడుకోవాలనుకున్నారు, ఇదేదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ దేర్ ఇంట్రెస్ట్ లైస్ ఆన్. దానికోసమే నిన్నంతా కాలయాపన చేశారు, పదే ప్రయత్నించినట్టున్నారు. లావాదేవీల కోసమా, లాభం కోసమా? అందుకనే ఏ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసు. అలాగే స్టేట్మెంట్ హోల్డ్ అతను నాకు టచ్ లోకి రాలేదంటున్నారు చంద్రబాబు నాయుడు. అతను టచ్ లోకి రావాలంట, అతనే టచ్ లోకి వస్తే ఏం మాట్లాడుకోవాలనుకున్నారు? ముందు బాధితులకు భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఆయనతో మాట్లాడి అర్జెంట్ గా చేసేదేంటి సార్? మళ్ళా ఇంకో విచిత్రం చెప్పాలి మీకు. సార్ ఈశ్వర్ గారు ఒక్క నిమిషం. దీంట్లో 7 మంది డైరెక్టర్లు ఉన్నారు సార్. ప్లీజ్ అలో 1 minute సార్. పురుషోత్తమన్ వరదరాజన్ ఒక డైరెక్టర్, సురేష్ చంద్ర పార్థాని ఒక డైరెక్టర్, యాదగిరి ఆర్ పెండ్రి ఒక డైరెక్టర్, పెండ్రి కిరణ్ రెడ్డి ఒక డైరెక్టర్, వివేక్ వసంత్ సావే ఒక డైరెక్టర్, దండు చక్రధర్ ఒక డైరెక్టర్, అజిత్ అలెగ్జాండర్ జార్జ్ ఒక డైరెక్టర్. ఈ 7 మంది డిజిగ్నేషన్ డైరెక్టర్ గా ఉంది. మరి మేనేజింగ్ డైరెక్టర్ గా వాళ్ళకి ఏమన్నా కాగితాల్లో కిరణ్ రెడ్డి పేరు ఉందేమో మాకు తెలీదు, కానీ కొస పేరు మాత్రం రెడ్డి ఉంది. రెడ్డి ఉంటే చాలు. వీళ్ళకి తెలియదు ఏంటంటే యాదగిరి ఆర్ పెండ్రి కూడా రెడ్డే, కానీ ఆర్ అని పెట్టాడు, రెడ్డి అని పెట్టకుండా. కాబట్టి అర్జెంటుగా కిరణ్ రెడ్డిని పికప్ చేశారు. ఓకే, ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నాం, ఆయన స్పందించట్లేదు. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. మీరు ప్రయత్నం చేసుకోండి అయ్యా బాబు, కేసు పెట్టుకోండి. రెడ్ అయితే ఖచ్చితంగా పెడతారు, పెట్టుకోండి. రెడ్లను వేధించే తీరు రాష్ట్రంలో రెడ్లందరికీ కనువిప్పు. ఒక అటెండర్ని కూడా, ఒక డ్రైవర్ని కూడా స్పేర్ చేయకుండా, ఒక డీజీపీ లెవెల్ నుంచి, ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్ నుంచి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఎక్కడా రెడ్లు లేకుండా ఏదైతే కక్ష కట్టి ఉన్నారో రాష్ట్రంలో ఉన్న అందరు రెడ్లకి కనువిప్పు కలుగుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో రెడ్ల తిరుగుబాటు ఏంటో మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి నెల్లూరులో 10కి 10 సీట్లు గెలవలేదు. నెల్లూరులో ఏకీకృతంగా రెడ్లందరూ తెలుగుదేశం పార్టీకి పనిచేయబట్టి 10 సీట్లు గెలిచింది. ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ ఫర్ తెలుగుదేశం హిస్టరీ. అలాంటి సీన్లు ఇంకెప్పటికీ జీవితంలో రిపీట్ కావు. తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పే సుభాషితాలు చూడండి. ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు సార్. ఒకటి యాక్టర్ గా, ఒకటి డిప్యూటీ సీఎం గా ప్లే చేయడంతో పాటు ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోజున ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1 కోటి ఎక్స్గ్రేషియా వెంటనే అనౌన్స్ చేయడంతో పాటు అదే రోజు మధ్యాహ్నానికల్లా విశాఖపట్నానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఎద్దేవా చేయడంతో పాటు ₹1 కోటి ఎవరికి కావాలి, మేము 2 కోట్లు పోగేసి సందాలు ఇస్తాం, వాళ్ళ ప్రాణాలు తెచ్చిస్తామని అడిగిన పెద్ద మనిషి ఈ రోజు ₹1 కోటి అనౌన్స్ చేశారు. కానీ ₹1 కోటి అనౌన్స్ చేసింది ఎప్పుడు? ₹1 కోటి మొత్తం వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే కంపెనీ నుంచి రాబట్టే ఇస్తామని చెప్తున్నారా? షరతులు వర్తిస్తాయని సార్ 50% ఆఫ్ అని, లేకపోతే 1 to 1 ఫ్రీ అని ఏదైతే కంపెనీలు ఆఫర్లు పెడతాయో ఆ విధంగా కండిషన్ సప్లై కింద చిన్నగా రాసి పైన ₹1 కోటి ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించి పోస్ట్ మార్టం పూర్తవగానే ఆ బాధితులకు ₹1 కోటి ఇచ్చే బాధ్యత నాదని చంద్రబాబు నాయుడు గారు ఆ బాధితులకు చెప్పి ఆయన వెళ్లిపోయిన తర్వాత కలెక్టర్లు మీ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ బాడీస్ కి 10,000 ఇస్తాం తరలించేందుకు డెడ్ బాడీని. కానీ ఇంకా మాకు రావాల్సిన సమాచారం ఉంది, సమాచారం లోపం వల్ల మేము ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని చెప్పి చేతులు దులుపుకున్న తీరు పవన్ కళ్యాణ్ కనపడడం లేదు. కన్వీనియంట్ గా ఎందుకు కనపడడం లేదో తెలుసా సార్? ఈచ్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంజాయ్డ్ బై పవన్ కళ్యాణ్ టు టేక్ ఏ ఛాన్స్ టు క్లెయిమ్ యాజ్ అపోజిషన్ లీడర్ ఇన్ కమింగ్ 2 years 3 years. హీఈస్ ప్లానింగ్ ఫర్ దట్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎత్తుగడ ఈ ఫెయిల్యూర్లతో ఆయనకు సంబంధం లేదు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఎక్కడా ప్రశ్నించట్లా. ఇచ్చిన మేనిఫెస్టో ప్రజాగళం పేరుతో ఇద్దరు నాయకులు కలిసి మంచి ముఖ చిత్రంతో మంచి నవమోహాలతో ఇచ్చిన మేనిఫెస్టో జాయింట్ గా అమలు చేయాల్సిన కార్యక్రమాల్లో ఒక్క కార్యక్రమం అమలు చేయకపోయినా ఒక్కదానికి కూడా ప్రశ్నించడం లేదంటే ఈ కుమ్మక్క రాజకీయం దేనికోసం? ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది కాదు, దానికి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి. దాని గురించి ఈసారి అవకాశం ఇవ్వగానే స్పందిస్తా. రైట్.